హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ఎలా ఉంది? టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా మెప్పించాడా లేక ఈసారి నిరాశపరిచాడా? చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే, పీటర్ పార్కర్ తన శక్తుల్లో కొన్ని వింత మార్పులు గమనిస్తాడు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్పై ఓ అదృశ్య టెలిపాత్ దాడులు చేస్తుంటాడు. ఆ టెలిపాత్ ఎవరు? మ్యాక్స్ అంటే ఏమిటి? ఈ కొత్త ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్, హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్, అలాగే ది హ్యాండ్తో వచ్చే యాక్షన్ బ్లాక్స్ చాలా గ్రాండ్గా తెరకెక్కించారు. టామ్ హాలండ్ మరోసారి తన పాత్రలో చాలా బాగా నటించాడు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నింటినీ బ్యాలెన్స్ చేశాడు. ఎంజే పాత్రలో జెండయా బావుంది. జాన్ బెర్న్థాల్, మార్క్ రఫలో కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. విజువల్స్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఆకట్టుకుంటాయి. మైనస్ పాయింట్స్: సినిమా అసలు బలహీనత. స్క్రీన్ ప్లే, స్టోరీ చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ని ఇంకా బలంగా రాసి ఉంటే బావుండేది. సెకండ్ హాఫ్లో కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. పనిషర్, కొత్త బ్లాక్ విడో వంటి పాత్రలు ఉన్నా వాటిని పూర్తిగా ఉపయోగించలేదు. టెక్నికల్గా డైరెక్టర్ డేనియల్ క్రెటన్ యాక్షన్ విషయంలో మెప్పించాడు. విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ చాలా హై క్వాలిటీగా ఉన్నాయి. మైఖేల్ జియాకినో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫైనల్గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా నాకు నచ్చింది. యాక్షన్ కోసం మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. స్పైడర్ మ్యాన్ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశముంది.